గాయ్స్, వర్షాకాలం అని చెప్పుకోవడమే కానీ అస్సలు వర్షాలు పడట్లేదు. అసలు ఏ సీజనో కూడా తెలియట్లేదు. డేలో మార్నింగ్ అయితే ఎండ కాస్తుంది, ఈవినింగ్ వర్షం పడుతుంది. వర్షం పడింది కదా చల్లగా ఉంది అనుకునేలోగా నెక్స్ట్ డే ఎండ మండిపోతుంది. అలాంటి ఎండలో మా వాడికి కాలేజ్ అయితే రీస్టార్ట్ చేశారు. ఆ టైంలో పూజ చేస్తాం, కాలేజ్కి రండి పేరెంట్స్ కూడా అంటే మా వాడు నేను కలిసి కాలేజ్కి వెళ్ళాం. మా వాడిని ఇంజనీరింగ్ ఏ కాలేజ్లో జాయిన్ చేసామో చెప్పలేదు కదా, వాళ్ళు విజ్ఞాన్ కాలేజ్లో జాయిన్ చేసామండి. మార్నింగ్ 10 కల్లా కాలేజ్లో ఉండమని చెప్పారు. మేము వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. అప్పటికే పూజ కూడా అయిపోయింది. పేరెంట్స్ పిల్లలు అందరూ వచ్చారండి. చాలా మంది అయితే వచ్చారు. లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చేసరికి 1 hour అయితే పట్టేసింది. ఇంకా అక్కడి నుంచి సెమినార్ హాల్కి అయితే వెళ్ళమన్నారు. అండ్ కాలేజ్ ఎంట్రన్స్ లోనే ఉంది టెంపుల్. అండ్ ఇదంతా పేరెంట్స్ కి అక్కడ కూర్చోడానికి అయితే చైర్స్ అవి వేశారు. అండ్ ప్రసాదం కూడా పెట్టారు. అక్కడి నుంచి పేరెంట్స్ అందరినీ ఇంకా సెమినార్ హాల్కి అయితే వెళ్ళమన్నారండి. అండ్ మేము అక్కడి నుంచి సెమినార్ హాల్కి అయితే వెళ్ళాము. అండ్ దారిలో వెళ్తుంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ క్యాంపస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఫొటోస్ కూడా ఇక్కడ ప్లేస్ చేశారండి. కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్ గా అనిపించింది నాకు. అండ్ అక్కడ పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఆడుకోవచ్చు. వన్స్ స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ అయిపోయి అంటే మళ్ళీ రావండి లైఫ్ లో. అక్కడ ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. అండ్ మేము లోపలికి వెళ్తుంటే ఇలా గైడ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. అండ్ మనకి అక్కడ ఈసీ బ్రాంచ్ కూడా ఉంది. ఆ పక్కన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కూడా ఉన్నది. అక్కడ బోర్డ్స్ పెట్టేశారు. అండ్ ఇవన్నీ బ్లాక్స్ అనమాట. ఇదంతా ఈసీ బ్రాంచ్ అనుకుంటా. అండ్ తేజాస్, పృథ్వీ అలా లేదో బ్లాక్స్ కి నేమ్స్ కూడా పెట్టారు. అండ్ తర్వాత మేమైతే సెమినార్ హాల్ లోపలికి వెళ్ళిపోయాము. తర్వాత లెక్చరర్స్ వచ్చి మనకి కాలేజ్ ఎలా ఉంటుంది, అకాడమిక్ అంతా ఏం జరుగుతుంది ఇవంతా కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ బస్సెస్ గురించి ఇంకా చాలా విషయాలు అయితే డిస్కస్ చేశారు. ఆ వాడైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ అక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ తర్వాత ఈ బెంచెస్ మీద నేమ్స్ అవి చూస్తే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. అండ్ మేము కూడా ఇలాగే రాసుకునే వాళ్ళం నేమ్స్ అవిను బెంచెస్ మీద. ఏదైనా కూడా స్టూడెంట్ లైఫ్ అయితే జీవితంలో మళ్ళీ తిరిగి రాదండి. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అండ్ బాగా చదువుకోవాలి కూడా. తర్వాత మా డాడీ అయితే మా ఇంటికి వచ్చారు. ఆయన్ని తీసుకొని మేము కొరియన్ కనకరాజు సినిమాకి అయితే వెళ్ళాం. అండ్ ఫుల్ లెంత్ కామెడీ మూవీ అండి. అండ్ సత్య ఉన్నారు అసలు, తనైతే అల్టిమేట్ కామెడీ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండ్ సబ్స్క్రైబ్.